మెదక్ జిల్లా కేంద్రంలో ఓటర్ సమగ్ర సర్వే అవగాహన 2K రన్ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి రామదాస్ చౌరస్తా వరకు ఈ 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, అధికారులు రాజిరెడ్డి, హనుమంత్ రెడ్డి, కమిషనర్ నవీన్, డిఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్డీఓ రమాదేవి మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులకు, ఉన్నతాధికారులకు, సిబ్బందికి, విద్యార్థులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకి ఈ 2K రన్కి రావడం నిజంగా అందరికీ ఇంత ఎంకరేజ్మెంట్గా ప్రోత్సహించాలనుకోవడము, మేడం గారు దీనికి విచ్చేయడం అందరికీ సంతోషం. ఈ ఓటర్ జాబితాని సమగ్ర సర్వే దీన్ని కరెక్ట్గా చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని మన ప్రభుత్వము ఇక్కడ కల్పించింది మనకి అవకాశం. దీనికోసము ప్రతి ఒక్కరం కూడా వాళ్ళకి సహకరిస్తూ మన ఓటర్ జాబితాని మన మెదక్ డిస్టిక్లో దాన్ని కరెక్ట్గా చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉంది. మనమే కాకుండా మనం వెళ్ళి ఇతరులకు చెప్పడం వల్ల కూడా ఇది ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది. ఎందుకు అంటే దాని మీద అప్పీల్ చేసుకోవడం కూడా ఇచ్చారు. అంటే పక్కింటి వాళ్ళైనా ఎదురింటి వాళ్ళైనా వాళ్ళు లేరనో, ఉన్నారు, ఎక్కడికన్నా వెళ్ళారు, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఇంకా ఎవరినైనా చేర్పించడము, మనం కొత్తగా చేర్పించాలి అనుకున్నా కూడా రెండవ దశలో మళ్ళీ చేర్పించవచ్చు. ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క సమగ్ర సర్వే చేపట్టడం వల్ల కరెక్ట్గా అన్ని ఫిల్టర్ అయిపోయి ఎగ్జాక్ట్గా ఏం ఉండాలో అదే ఉంటుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు డ్రగ్ కంట్రోలింగ్ కూడా ఉన్నట్టుంది. సో ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్ తీసుకుంటే ఆ టైంకి బాగానే ఉంటుంది, కానీ అదే మన మత్తు మనల్ని చెత్త చేస్తుంది. అంటే ఒక లైఫ్ అనేది పోతుంది. కాబట్టి ఇది అందరికీ తెలుసు, కానీ దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటివి జరిగినప్పుడు ఒకసారి పోలీస్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. దానికి మనం ఒక్కసారి అటెండ్ అవుతే వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే దానివల్ల వచ్చేటటువంటిది విజన్ ద్వారా కూడా చెప్తుంటే అప్పుడు మన మైండ్లోకి ఎక్కుతుంది. మామూలుగా చెప్పడం వల్ల కాదు, కానీ చూడడం వల్ల కూడా మన మైండ్లోకి తొందరగా ఎక్కుతుంది. వాళ్ళు చూపెట్టినటువంటి ఒక్కసారి విద్యార్థులకు చూపెడితే ఇక్కడ ఎక్కువగా విద్యార్థులు डॉक्यूमेंट्स उस टाइम पे नहीं है या फिर आपके पास वो डॉक्यूमेंट्स पूरे नहीं है, ऐसा नहीं होगा कि आपको वोट नहीं दिया जाने देगा. अगर आप थोड़े टाइम में, इसका एक पूरा प्रोसेस है, आप वो अपने डॉक्यूमेंट्स प्रोड्यूस कर सकते हैं तो your name will be there in the electoral list. So this is the main purpose for SIR and this is our duty as a citizen, आपकी, मेरी, हम सब की, कि हम सपोर्ट करें for the progress of our nation. Secondly, we have gathered here for 27th we have a International Day for Drug Awareness. So तेलंगाना गवर्नमेंट की MHA की पूरे 4 दिन 5 दिन का एक प्रोग्राम रखा गया है. जैसे कि कल हमने एक स्पोर्ट्स इवेंट कराया था डिग्री कॉलेज में, वैसे ही इस 5 दिन में यू प्लीज अंडरस्टैंड द ग्रेविटी, इसका इंपॉर्टेंस आप समझिए. कल SP सर एक स्पोर्ट्स इवेंट में आए, आज आपके सामने कलेक्टर मैडम है. सो द हाईएस्ट ऑफिसर्स ऑफ द डिस्ट्रिक्ट आर कमिंग एंड टॉकिंग विद यू. द रीजन बीइंग these are one of the most important pressing points of today. SIR, special intensive revision and drug awareness. टुडे जब मैं आज ऑफिस में देखता हूँ तो मोस्टली 2 तरीके का क्राइम्स सामने आ रहा है, which is going to be the major issues in the future. First is cyber crime and second is this drugs. So being from an engineering college in Delhi, I have seen my friends, मैंने अपने दोस्तों को देखा है जिन्होंने who were very sharp, who were very good in education, but just one bad mistake, एक सिगरेट से शुरू किया, then एक अगले ईयर गांजा पे आ गए, फिर आते आते they spoiled their entire life. लोग, बच्चे, दोस्त मेरे IITs में थे, बड़े बड़े IIMs में थे, but एक गलत डिसीजन ने now they are in rehabilitation centers. So this is my request to all the youths and other parents and teachers also, कि please learn to say no. Please students, you have to, because you are a very nurturing age. आप इस एज पे हैं जब आपको you will be subjected to n number of things, जहाँ आपको आपके friends, आपके peers, आपको लगेगा कि सिगरेट पीना, एक बार स्मोक करना, थोड़ा ड्रिंक करना कूल होता है. जैसे मैंने बहुत बार बताया है कि हम लोग इमिटेट करते हैं एक्टर्स को. మన PETs కి, పిల్లలకి, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన BLOs కి అందరికీ నమస్కారం.
ఈరోజు మన మెదక్ పట్టణంలో 2K రన్ కార్యక్రమం మనం నిర్వహించాము. ఈ 2K రన్లో 2 మెసేజెస్ మనం ఇస్తున్నాము. ఒకటి మనకి చాలా ముఖ్యమైనది, రేపటి నుంచి స్టార్ట్ అయిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అనేది మనం చెప్తున్నాము. సో దీంట్లో భాగంగా మనకి 2002 నాడు అప్పుడే జరిగిన SIR ప్రాసెస్లో ఉన్న పేరుతో మనం మ్యాపింగ్ చేయబడుతున్నాము. సో ఆ టైంకి మీ సొంత పేరు ఉండొచ్చు, మీతో పాటు మీ తల్లి కానీ తండ్రికి కూడా ఉండొచ్చు. సో ఎవరికైనా పేరు ఆ జాబితాలో ఉంటే దీంతో మనం ప్రెసెంట్ ఉన్న ఓటర్ జాబితాకి ట్యాగింగ్ ఒకటి చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? సో దట్ మనకి ఇది వెరిఫికేషన్ అవుతుంది. మీరు చూస్తూనే ఉంటున్నారు, సంవత్సరం మనం ప్రతి సంవత్సరంకి ఇది ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నడిపిస్తున్నాము. కానీ ఈ SIR అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇది మనకి రెగ్యులర్ జాబితా ప్యూరిఫికేషన్ కాకుండా అప్పుడే ఉన్న SIR లిస్ట్తో మనం వెరిఫై చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా రేపటి నుంచి ప్రతి ఇంటికి మన బూత్ స్థాయి అధికారి BLO వస్తారు. BLO అనేది మనకి లోకల్ అంగన్వాడీ టీచర్ కానీ, మన పంచాయత్ సెక్రటరీ కానీ, మన మున్సిపాలిటీలో RPs కానీ వాళ్ళని నియమించడం జరిగింది. వాళ్ళని ఇంటికి వచ్చిన ప్రతి ఓటర్ పరంగా 2 ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ ఎన్యుమరేషన్ ఫామ్ నింపిన చేసిన తర్వాత వాళ్ళే కలెక్ట్ చేస్తారు. ఒకటే ఫామ్ మీద రిసీవింగ్ రాసుకొని మీకు ఇస్తారు, అది కలెక్ట్ అయింది. ఒక ఫామ్ వాళ్ళే తీసుకొని ఫర్దర్ AEROకి సబ్మిట్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.